దేశంలో ప్రజలు పరిశ్రమలు మనుగడ సాగించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంగా అప్పలరాజు ఏపీసీసీ అధికారి ప్రతినిధి అంగా బానోజీ నరసింహవర్మ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధి నక్కవాణిపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రైల్వే జోన్ సాధించాలన్నా, విశాఖ స్టీల్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మోదీ తన అన్నదమ్ములకే అన్ని రంగాలను అప్పగించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. షర్మిల నాయకత్వంలో ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో మరియా దాస్, దాకార పొనూకరాజు, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు ఎన్నికల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన సెక్టార్లో గెలిపోతుంది. అంత భయానకమైన వాతావరణంలో మనం రేపు మళ్ళీ బీజేపీ గెలిస్తే బీజేపీ రాకుండా కాపాడుకోవచ్చు. పై స్థాయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్క అధికారులకు గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే దానికోసమే మేము ప్రత్యేక హోదా అంటూ వస్తే దాంతో పాటు ఆటోమేటిక్ గా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు అంగా భానోజీ నరసింహవర్మ. నేను గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో కానీ వివిధ రాష్ట్రాల్లో అన్నిటికీ ఇన్ఛార్జ్గా చేసి, తర్వాత యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడి స్టార్టింగ్ 2009 నుంచి కూడా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీతోనే రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలోనే మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. నిన్న అంటే ముందు శైలజానాథ్ గారి నాయకత్వంలోనే మనకి అధికార ప్రతినిధిగా వేయడం జరిగింది. తదుపరి భారత్ జోడో యాత్ర కానీ ఇవి కార్యక్రమాల్లో ఉంటూ మేము ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఇప్పటి వరకు అంత ఉత్సాహంగా మనకి క్యాడర్ కూడా పనిచేస్తున్న పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు షర్మిల గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అదే రకంగా ఎక్కడెక్కడైతే పాత కాంగ్రెస్ క్యాడర్ అందరూ నిర్వీర్యంగా ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ జత చేసుకొని మేమంతా కలిసికట్టుగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మేము ముందుకు తీసుకెళ్లాలన్న దానికోసం ఇవాళ కార్యక్రమం ముందుగా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో ఆల్రెడీ మనం 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము. టీడీపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఏదో ద్రోహం చేసింది, ఇలా చేసింది, అలా చేసింది అని అంటున్నారు తప్ప వాళ్ళందరూ ఆమోదంతోనే కాంగ్రెస్ పార్టీ లాస్ట్లో తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ అందరూ చేసిన పని పోగా లాస్ట్గా ఏదో దీనికి అంతా కాంగ్రెసే బాధ్యత వహించాలన్నట్టు కాంగ్రెస్ని ఇప్పటికీ 10 సంవత్సరాలు జనాలందరూ అంటే చేయాల్సిన దూరం పెట్టి ఉంచారు ఇన్నాళ్ళు. బట్ రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్ప మన రాష్ట్రానికి ఏ రకమైన మంచి జరగదు. ఎందుకు అనంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న మాటకి ఫస్ట్ సంతకంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే పెడతానని చెప్పారు. దానికోసమే మేము ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ వస్తే దాంతోపాటు ఆటోమేటిక్గా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. అన్ని వృత్తుల వాళ్ళకి అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఉన్న ఏ ప్రాజెక్టులు మనకి కంప్లీట్ అవ్వాలన్నా పోలవరం ప్రాజెక్ట్ కానీ, అదే రకంగా ఇప్పుడు విశాఖపట్నంకి సంబంధించి అయితే విశాఖ ఉక్కుని కాపాడడం కోసం రానున్న రోజుల్లో వచ్చే నెల రాహుల్ గాంధీ గారి కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. ఇండియా కూటమిలో భాగంగా మొత్తం అందరినీ నాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం పెట్టే ఇది ఉంది. ప్రస్తుతానికి ఆయన ఏంటంటే భారత్ జోడో న్యాయ యాత్ర అని 2వ విడతగా మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేస్తున్నారు. సో దానిలో భాగంగా మధ్యలో ఈ నెక్స్ట్ మంత్ అంటే ఎలక్షన్ కోడ్ కన్నా ముందే అది ప్లాన్ చేద్దామని ఆలోచన ఉంది. కానీ మరి డేట్స్ ఇంకా ఫైనల్ అవ్వలేదు.